దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని తెలియదినం అనే కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించే కృపను దేవుడు అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వ్యక్తి యొక్క జీవితాల్లో భయంకరమైన ప్రమాదాలు అనేవి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బందులకు, బాధలకు గురి చేస్తూ ఉంటాయి. సహజంగా మనం చూస్తూ ఉంటాం, రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాం. అలాగే మనం గమనిస్తూ ఉంటాం, మనము ప్రయాణాలు చేసేటప్పుడు, అలాగే పనులు చేసేటప్పుడు ప్రమాదాలు జరగడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తిని ఏదో రకంగా పట్టుకోవాలి, ఏదో రకంగా పడగొట్టాలని కొంతమంది పనిగట్టుకొని అడ్డంకాలు, లేకపోతే ఆటంకాలు, లేకపోతే ఏదైనా ఉరిని వడ్డి మరి ఆ శ్రమలు పాలయ్యేటట్లుగా, నష్టపోయేటట్లుగా చేసే కొన్ని భయంకరమైన ప్రయత్నాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనం చాలా సందర్భాల్లో ప్రమాదాల బారిన పడుతూ ఉంటాం. వాస్తవంగా తెలియకుండా వచ్చే వాటినైతే మనం తప్పించుకోగలం, కానీ మన జీవితాల్లో తెలిసి వచ్చే వాటిని మనం తప్పించుకోగలం, కానీ తెలియకుండా వచ్చే వాటిని తప్పించుకోవడం అనేది చాలా కష్టం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనిస్తే, మానవ జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, ఎన్నో భయంకరమైన ప్రమాదాలు మానవ జీవితాన్ని భయంకరంగా బాధకు, అలాగే దుఃఖానికి, ప్రమాదానికి, కష్టానికి గురి చేస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్న ప్రమాదాల నుండి నీకు విడుదల ఇవ్వడానికి ప్రభు సమర్థుడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది వారి యొక్క ఎదుగుదలను బట్టి శత్రువులు సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది బాగుపడుతూ ఉంటే వారి జీవితంలో వారు బాగుపడే రీతిని బట్టి శత్రువులు సంపాదించుకుంటారు. మీరు ఆస్తిని, అంతస్తును, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, మీరు ఎదుగుదలను, అలాగే విజయాన్ని పొందుకుంటున్న కొలది కూడా మీకు తెలియకుండానే మీరు శత్రువులను మీరు సంపాదించుకుంటున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. నేను కష్టపడుతున్నానండి, రూపాయి సంపాదించుకుంటున్నాను, కష్టపడుతున్నాను, ఈ స్థాయిని సంపాదించాను నువ్వు అనుకుంటావు, కానీ అవును, కష్టపడి వీటిని సంపాదించుకున్నావు. కష్టపడకుండా నువ్వు సంపాదించుకున్నది ఏదైనా ఉందంటే అది శత్రువు. ఎందుకనంటే వారి జీవితంలో ఎదుగుదలను బట్టి నీకు వారు పగ, అసూయతో నీకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. చాలా సందర్భాల్లో శత్రువులు బయట కాకుండా నీతోనే ఉంటూ నిన్ను పాడు చేసే భయంకరమైన మనసు కలిగిన వారుగా కూడా ఉంటారు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే, నీ జీవితంలో ఒక శత్రువు ఏం చేస్తాడంటే, నిన్ను పట్టుకోవడానికి ఒక ఉరి ఒడ్డుతాడు ఖచ్చితంగా. అది నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చదువుకునే ప్రాంతంలో కావచ్చు, లేకపోతే నీ ఎదుగుదల విషయంలో కావచ్చు, నువ్వు సంపాదించే విజయం దగ్గర కావచ్చు, లేకపోతే నీ యొక్క కుటుంబంలో ఎదిగే స్థితిని బట్టి కావచ్చు, నువ్వు కంపల్సరిగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడి ఎదుగుతూ ఉంటావో ఆ టైంలో శత్రువు నిన్ను పాడు చేసి, నిన్ను బలహీనపరిచి, నిన్ను లేకుండా చేయడానికి, నీ విజయాలను అపజయాలుగా మార్చడానికి, అలాగే నీ ప్రాణం తీయడానికి ఏం చేస్తాడంటే వారు చాటుగా ఊరి ఒడ్డు ఉంచుతాడు. ఎప్పుడైనా మీరు గమనించాడా, వేటగాడు ఏం చేస్తాడు అని అంటే, నూకలు వేసో, లేకపోతే ఏదైనా ఆహారం పెట్టో, ఒక జంతువుకో లేకపోతే ఒక పక్షికో ఏం చేస్తాడు, ఒక వల లేకపోతే ఒక ఊరి ఉంచుతాడు. కింద ఆహారం ఉంటుందో ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ ఆహారం కింద ఉన్న ఆ యొక్క వైరో లేకపోతే ఒక మీట్ ఏదైతే ఉంటుందో అది ప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఉరుచి ఎప్పుడైతే మీద పడిపోతుందో, గుచ్చుకుపోతుందో, అక్కడికక్కడే విలవిల్లాడుతా చచ్చిపోతారు. ఏ వస్తువు అయితే మీద పడిందో ఆ మీద పడినప్పుడు అది జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, వెంటనే విలవిల్లాడి చచ్చిపోతారు. లేకపోతే తప్పించుకోవడానికి వీళ్ళైనటువంటి ఒక బంధకం, లేకపోతే ఒక కేజీ ఒకటి అది వచ్చి మీద పడిపోవడం వల్ల తప్పించుకోలేరు. ఇది మీరు గమనిస్తే పక్షికైనా అంతే, లేదా ఒక జంతువుకైనా అంతే. ప్రాణం తీయడమో, లేకపోతే నిన్ను బంధించి ఆ తర్వాత ప్రాణం తీయడమో శత్రువు యొక్క ఉద్దేశం. దానికోసం ఎరవేస్తూ ఉంటాడు, ధాన్యాన్ని వెరేస్తాడు. ఈ రోజున మానవ జీవితంలో మీరు గమనిస్తే ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకుల్లో నువ్వు క్షేమంగా ఉన్నప్పుడు నిన్ను పాడు చేయాలంటే నువ్వు మాటినవు గనక నీకు ఎరవేసి, అది నీ బలహీనతను చూసి, ఏ బలహీనత, తిండి బలహీనత అయితే తిండిని, అలాగే ఒకవేళ నీకు జీవితంలో ఒకవేళ ఏదైనా శారీరక బలహీనతలు అయితే నీ జీవితంలో ఆ శారీరక బలహీనతలు, ఏదైనా అలవాట్లు అయితే ఆ అలవాట్లను నీకు ఎరగా వేసి, లేదా నీ యొక్క జీవితంలో ఒకవేళ నీకు ఒకవేళ నీ బలహీనత అయితే మత్తుని ఎరవేసి అయినా ఏం చేస్తాడంటే నీ క్షేమకరమైన జీవితాన్ని పాడు చేయడానికి శత్రువు ప్రత్యేకంగా ఉరి ఒడ్డు ముంచుతాడు.
నువ్వు దాన్ని స్వీకరిస్తావో, ఎప్పుడైతే దాన్ని స్వీకరించావో వాడి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాడు నీ మీద ఏదో ఒక భయంకరమైన శోధనో, కష్టమో, అనారోగ్యం తీసుకొచ్చి పడేసి నువ్వు లేవకుండా నీ జీవితం ముగించబడేటట్లుగా వాడు నిన్ను భయంకరంగా నీ మీద దాడి చేసి నీ ప్రాణాన్ని తీస్తాడు. అందుకోసం దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఈరోజు ఆయన మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో వేటగాడు అంటే వేటగాడు ఏమైతే ఉరులు ఒడ్డుతాడో వాటన్నిటి నుండి నేను విడిపించి నిన్ను అద్భుతమైన ఆశీర్వాదకరమైన పాత్రగా మారుస్తానని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియతమ్ముడు, అల్పకాల సుఖభోగాలకు ఎంత మాత్రం మీరు మీ జీవితాల్లో మీరు వంగిపోకుండా ప్రభువు నామాన్ని గణపరుస్తూ ప్రభువు వైపు చూస్తూ ముందుకు సాగిపోండి. ఒక వ్యక్తి వేటగాని యొక్క ఊరిలో నుండి, శత్రువుల నుంచి మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ శత్రువు పరిధిలోకి వెళ్లకుండా దేవుని పరిధిలో ఆయన సేవించేవారిగా ఉండండి. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే శ్రమ వస్తుందని నువ్వు గ్రహిస్తావో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటావో, వెంటనే దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో మీరు ఆశ్రయం పొందుకోండి. ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన రెక్కల క్రింద మీరు బ్రతకండి. అలాగే ఒక వ్యక్తి శత్రు పరిధిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి గౌరవించేవాడిగా, ప్రేమించేవాడిగా, దేవునికి గొప్ప స్థానం ఇచ్చేవారుగా మార్చబడగలిగితే వారు ఎంత మాత్రం కూడా శత్రు పరిధిలోనికి వెళ్ళరు. ఊరిలోనికి మీరు ఎంత మాత్రం మీరు అడుగు పెట్టరు. ఎందుకనంటే ఆయన పరిధిలో మీరున్నప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడతాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, అందుకోసం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా కంగారు పడకండి. ఆయన వైపు తిరగండి, ఆయన్ని ఆశ్రయించండి, ఆయన సందులో మీరు లోబడండి. మీ యొక్క జీవితాన్ని ఆయనకు అర్పించుకోండి, సమర్పించుకోండి. ఆయన మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రగా చేయగలిగిన సమర్థుడు కనుక ఈరోజే మీ యొక్క కష్టకాలంలో ఆయన వైపు తిరుగుతూ మీరు ప్రార్థనలు ఏకీభవిస్తే మీ జీవితంలో మీ అపజయాలు, విజయాలుగా ఆయన మార్చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఎటువంటి శత్రువు అనే రోగము, శత్రువు కల్పించిన రోగము అయినా, ఎటువంటి భయంకరమైన బాధ అయినా, అప్పైనా, వేదనైనా ఏది ఈరోజు మిమ్మల్ని వెంటబడుతున్నా, మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నా, ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మీకు గొప్ప విజయాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి. అప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు ఏ ప్రాంతము నుండి, ఏ ప్రదేశము నుండి, ఏ రాష్ట్రం నుండి, ఏ దేశం నుంచి ఆయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. యేసు నామములో ప్రతి విధమైన శత్రువులు కలుగు చేస్తున్న బాధలు, ప్రతి శోధనల ఊరులు లైనైపోవునగా అయ్యా, బిడ్డల ఆశీర్వాదాన్ని బిడ్డలు అనుభవించకుండా పాడు చేస్తున్న ప్రతి శత్రువుని మీరు దూరపరచండి. నెమ్మది మీరు దయచేయండి. నిన్ను విడువను ఎడబాయిని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, బిడ్డలతో మీరుండి ముందుకు నడిపించండి. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాద, మునుపటి కంటే గొప్ప దీవులు పొందుకునేటట్లుగా మీరే కృప చూపించి ముందు నడిపించమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యం మీకు దీవెనకరంగా ఈ వాగ్దానం ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే స్టేటస్లు పెట్టుకోండి. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక. ఆమేన్.